దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నుండి ధ్యానించుకుందాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రిలారా, దేవుడిచ్చిన అత్యున్నతమైన కృపను బట్టి మరొక నూతన దినములో నూతన విషయాలు తెలుసుకునే కృప దేవుడు మనకిస్తున్న విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయములో మనం చూసినట్లయితే 15వ వచనం నుండి దేవుడు మరి తాను పరిశుద్ధ స్థలముగా చేసుకున్నటువంటి దేవుని మందిరాన్ని గురించి మరి ఇక్కడ ఆయన మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందిరమును వారికి అతిశయాస్పదముగాను, వారి కన్నులకు ముచ్చటగాను, వారి మనసునికి ఇష్టమైన పరిశుద్ధ స్థలముగా వారు ఎంచుకున్నారు. కానీ అట్టి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి, అట్టి పరిశుద్ధుడైన దేవుడు వారికి చెప్పిన విషయాలు గ్రహించి వారు ఆశీర్వదించబడేదానికి వారు ఇష్టపడలేదు. ఏంటంటే దేవుడు మా మధ్యనే ఉంటూ ఉన్నాడు, యెరూషలేములోనే మరి ఈ పరిశుద్ధ మందిరములో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాడు, కానీ మేము మాత్రము మాకు ఇష్టమైనటువంటి పనులు చేసుకోవచ్చు అన్న రీతిలో వారు ఉండేవారు. ప్రియులారా, దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అయింటూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ మందిరములో మాత్రమే నివాసం చేయడు. ఆ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము అంతటిలో వారు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ పరిశుద్ధ మందిరంలో వెళ్తే అక్కడ మాత్రమే తప్పు చేయొద్దు, మరి పరిశుద్ధ మందిరం తర్వాత మరి ఎక్కడైనా ఏదైనా తప్పు చేసుకుంటే దాన్ని దేవుడు చూడరు అని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ మరి ప్రియమైన వాళ్ళ వీరు కూడా యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఆ పరిశుద్ధ మందిరాన్ని గురించి అతిశయపడ్డారే, కానీ మరి ఆ పరిశుద్ధ మందిరము విడిచి మరి వారు ఏం చేస్తున్నారో దేవుడు అది గమనిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన మరి కోపగించుకుంటాడని వారు అనుకోలేదు. ప్రియమైన వాళ్ళారా, మరి దేవాతి దేవుడు యొక్క మందిరములో ఆయన ఉంటూ ఉన్నాడు, మమ్మల్ని కాపాడుకుంటూ వస్తాడు అని అనుకున్నారే, కానీ మరి వారి పాపాలకు ప్రతిఫలంగా వారిని శిక్షిస్తాడు అని వారు మర్చిపోయి ఉంటూ ఉన్నారు కదా. ఈ రోజులలో కూడా మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో కూర్చున్న ఆ కాసేపు మాత్రమే మనం పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడతాం. మందిరాన్ని విడిచి వచ్చిన తర్వాత మనం చేస్తున్న పనులన్నీ దేవుడు చూస్తున్నాడని మనం ఎరుగము. యేసుక్రీస్తు సమయంలో కూడా మొదటి శతాబ్దంలో మనము చూసినట్లయితే మరి అక్కడ అంటే ఫస్ట్ సెంచరీలో మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, ఆ మందిరంలో రూకలు మార్చుకుంటూ ఉన్నారు. ఆ మందిరము ప్రార్థన మందిరముగా అనబడిన ఆ మందిరాన్ని దొంగల గుహగా చేశారని ఆయన రూకలమ్మే వారిని అందరినీ చెదరగొట్టినట్టు తన మందిరాన్ని ఆయన పరిశుద్ధపరచుకున్నట్లు మనం చూస్తాం కదా. అలాగే మరి యేసుక్రీస్తు కంటే ముందుగా కూడా మరి యెహోవా దేవుని ఆ మందిరంలో ఆరాధిస్తున్నటువంటి ఆ దినాలలో ప్రజలు సొలొమోను కాలము మొదలుకొని మందిరమే వారి పాపాలే. సొలొమోను గారే మరి మంచి మందిరాన్ని కట్టించిన ఆ యొక్క రాజే తన భార్యల నిమిత్తం కూడా ఆయన అనేకమైనటువంటి చిన్న చిన్న దేవాలయాలు అని చిన్న పూజలు జరుపుకునే స్థలాలను ఏర్పరిచి మరి ఆ యెరూషలేమును అపవిత్రపరిచినట్లు మనం చూస్తాం. దేవతా స్తంభాలను కొండల మీద వెళ్ళి వారు అక్కడ భోజనాలు చేయడం, ఇవన్నీ కూడా అన్యురాన్రైన తన భార్యల నిమిత్తం అతడు అక్కడ చేసినట్లు మనం చూస్తాం. మరి ఇదంతా చూసినటువంటి దేవుడు సొలొమోను రాజుకు పలుమార్లు ఆయన ఆజ్ఞాపించాడు. వారు వినకపోవడం వలన, సొలొమోను రాజు కూడా వినకపోవడం వలన అతని రాజ్యాన్ని మరి 2 భాగాలుగా చేయడం మనం చూస్తున్నాం అతని కుమారుడైన ఆ యొక్క రెహబాము కాలంలో. కాబట్టి దేవుడు మందిరాన్ని బట్టి, లేకపోతే మన ఇంట్లో లేదా ప్రేయర్లు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే మేము మందిరానికి వెళ్తున్నాం, దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మేము చేసే పాపాలన్నీ ఆయన చూడలేడు, దానికి శిక్ష ఇవ్వడు అని మనము అనుకోకూడదు. మనం నిజముగా దీవించబడాలి అంటే, నిజముగా ఆశీర్వదించబడాలి అంటే మందిరంలో ఏ భక్తి చూపిస్తామో అదే భక్తిని మన
కుటుంబాలలో చూపాలి. ఎంత పరిశుద్ధంగా మందిరంలో ఉంటామో అదే పరిశుద్ధతను మన జీవితంలో మనము కలిగి ఉండాలి అని చెప్పి ఈ వాక్య భాగం నుండి మనం నేర్చుకుంటాం. నిజముగా ఆశీర్వదించబడి మందిరం యొక్క ఆశీర్వాదాలు మన ఇంటి వరకు రావాలి అంటే మరి మందిరంలో ఎంత పరిశుద్ధంగా కనపడతామో అదే పరిశుద్ధత మన అనుదిన జీవితాలలో కూడా మనము చూపించేవారిగా ఉండాలి. కానీ ఇక్కడ ఆ రీతిగా దేవుణ్ణి ఘనపరచడం కానీ దేవుణ్ణి మహిమపరచడం కానీ మందిరంలో ఆయనకు అర్పించే మరి అన్ని మరి ఇశ్రాయేలు వారి తరతరానికి నేర్పించకపోవడము మందిరాన్ని అపవిత్రపరిచిన దానితో సమానముగా ఉంటూ ఉన్నది కదా. ఈరోజు దేవుని మందిరాలుగా పిలువబడుతున్న మనము కూడా ఏ రీతిగా ఉంటున్నాం? మరి మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో వాసము చేస్తున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వానిని పాడు చేయను అని కొరింథీయులకు రాస్తూ అపోస్తలైన పౌలు 3వ అధ్యాయం 16-17 వచనాలలో తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుని మందిరాన్ని చెరపడం వలన దేవుడు కూడా ఏమంటున్నాడంటే నేనే మీ మందిరాన్ని చెరపబోతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఆ యొక్క తీర్మానాన్ని తీసుకున్నాడంటే వీళ్ళు ఆల్రెడీగా మనసులో ప్రిపేర్ అయిపోయారు. ఏమని ప్రిపేర్ అయిపోయారంటే దేవుణ్ణి విడిచిపెట్టేదానికి, దేవునికి ఆరాధన సల్పకుండా, దేవుణ్ణి కనపరచకుండా మరి వారు చేసుకున్న విగ్రహాలకు పూజలు చేయడం. సో అది దేవునికి నచ్చలేదు ప్రియులారా. మరి మనం గమనించినట్లయితే 15వ వచనము నుండి మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతో తీసివేయబోవుచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను. నీ పెదవులు మూసికొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఇది దేవుడు మరి యెహెజ్కేలుతో మాట్లాడిన మాటలు. ఈ యొక్క మాటలన్నీ కూడా మరి అంటే నీ కన్నులకింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోవచ్చున్నాను. మరి యెహెజ్కేలు కన్నులకు ఇంపైనది ఏంటి అంటే తన భార్య. సో అందుకని ఇక్కడ నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము అంటున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు రోజు మరి తయారైనట్లుగానే నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకోవాలి. నీ పెదవులు మూసి కొనవద్దు, జనుల ఆహారము భుజింపవద్దు. ఎందుకంటే ఈ శిరోభూషణాలు తర్వాత పాదరక్షలు తొడుగు కొనకుండా ఉండేది ఎవరు అంటే ఎవరైనా చనిపోతే అవన్నీ పక్కన పెట్టేసి ప్రత్యేకంగా సిద్ధపరిచిన ఆహారాన్ని తినడం వారికి అలవాటు. ఎవరిలా చేస్తారంటే ఇశ్రాయేలీలు కానివారు. సో మృతుల కొరకు సంతాపాన్ని వారు పాటిస్తారంట. భూస్థాపన ఊరేగింపులో బిగ్గరగా కేకలు వేసుకుంటూ రోదించుతూ వెళ్తారు. ఇవన్నీ నువ్వు చెయ్యొద్దు, మరి ఇశ్రాయేలీలు వీటిని చేయకూడదు అని కూడా దేవుడు సెలవీయడం ఈ వాక్య భాగం నుండి మనము చూడగలము. సో ఈ రీతిగా నువ్వు ప్రజలకు ప్రకటించు అని చెప్పిన వెంటనే ఉదయమందు జనులకు అతడు ప్రకటించాడంటండి. సాయంత్రమున అతని భార్య చనిపోయింది. సో కాబట్టి దేవుడు ఎలాగ చెప్పాడో మరి చనిపోయిన భార్య నిమిత్తము యెహెజ్కేలు అదే రీతిగా చేసి ఉన్నాడు. 19వ వచనం చూస్తే నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు అడుగుతున్నారు. జనులు మరి ఇశ్రాయేలీయేతరులు అంటే ఇశ్రాయేలీలు కాని వారు చేసే పద్ధతులకు అలవాటు పడిపోయారు. కాబట్టి మరి ఏంటి అసలు ఇలా చేసావు? మీ వైఫ్ చనిపోతే కూడా నువ్వు మౌనంగా ఉన్నావు, శిరోభూషణాలు ధరించుకున్నావు, పాదరక్షలు తొడుక్కొని ఉన్నావు, మరి స్పెషల్ వంటలు ఏం తినడం లేదు, ఎవరిని ఆహ్వానించలేదు, లేకపోతే ఇలాగుంటున్నావు ఏంటి అని అడుగుతున్నారు. అసలు వాటి విషయం ఏంటో మాకు తెలియచేయమన్నప్పుడు మరి చూస్తే 20 వచనం నుండి నేను వారితో ఇట్లాంటిని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులకు నీవు ఇలాగున ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఇక్కడ నుండి చూస్తాం అసలు దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఆ రీతిగా చేయమంటున్నాడు అంటే చూడండి, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవచ్చున్నాను అంటున్నాడు. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను
అక్కడనే ఖడ్గం చేత కూలుదురు. ఎందుకని దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు? మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి స్థలం దావీదు గారు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని ఆశపడినప్పుడు నీ యొక్క చేతుల అపవిత్రమైన యుద్ధము చేత కాబట్టి నీ కుమారుడైన సొలొమోను చేత నేను ఒక మందిరాన్ని కట్టించుకుంటాను అని సెలవిచ్చి దేవుడు మరి సొలొమోను మహారాజు చేత కట్టించినటువంటి మందిరం దావీదు మరి ఆయన కుమారుడైన సొలొమోను ఎంతో వైభవంగా ఆ యొక్క మందిరాన్ని కట్టారు. కానీ ఆ మందిరంలో మనం చూసినట్లయితే ప్రజలు దేవుణ్ణి ఆరాధించవలసిన పద్ధతిలో ఆరాధించడం లేదు. ఆయనకు ఘనత చెల్లించవలసిన రీతిలో ఘనత చెల్లించకపోవడం వలన ఇంకా కొంతమంది రాజుల యొక్క టైంలో విగ్రహాలను కూడా తీసుకొచ్చి పెట్టుకున్న సందర్భాలు ఉంటున్నాయి. అన్యులను ఆ మందిరం యొక్క గదులలోకి మరి వారు ఆహ్వానించిన సందర్భాలు ఉంటూ ఉన్నాయి కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటి భయంకరమైనటువంటి దేవుని మందిరములో జరిగినప్పుడు దేవుడు మరి ఎంతగానో బాధపడ్డాడు. మరి వారి జీవితాలు మార్చుకునే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆ రీతిగా వారు మార్చుకున్నారా అంటే అది కూడా వారు చేయలేదు. అందుకనే మరి దేవుని యొక్క సంతానముగా వారికి ఇచ్చిన పిల్లలను, దేవుడిచ్చిన బహుమానములను, దేవుడిచ్చిన స్వాస్థ్యములను వారు ఏం చేశారంటే మొలెకు లేకపోతే అక్కడున్న అన్య దేవతలకు వారు బలులర్పించారు. వారిని అగ్నిగుండమును దాటనిచ్చారు. ఇలాంటి భయంకరమైన పనులు చేశారు. కాబట్టి మీరు వెనుక విడిచిన మీ కుమారులను మీ కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు అంటున్నాడు. 22వ వచనంలో చూస్తే అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసుకొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు, మీ శిరోభూషణములను తల మీద నుండి తీయకయు మీ పాదరక్షలను పాదముల నుండి తీయకయు అంగలార్చకయు ఏడవకయు నుందురు, ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోవుదురు. చూసారా, ఇక్కడ స్పెషల్గా కరోనా టైంలో మనం చూసాం. స్పెషల్గా ఎవరైనా చనిపోతే ఇతరులను బంధువులను పిలుచుకొని మరి అక్కడ చక్కటి రీతిలో భూస్థాపన చేయడము, మరి అందరు కలిసి ఏడవడము, ఒకరి మీద ఒకరు పడి ఒకరి దుఃఖాన్ని ఒకరు సహించుకోవడం, ఇవన్నీ ఏం జరగలేదు కదా. నిట్టూర్పులు విడుచుకోవడం తప్ప మరేమీ జరగలేదు. అక్కడ ఎవరి యొక్క బంధువులను వారే తీసుకొని వెళ్ళి భూస్థాపన చేసుకున్నారు. ఎందుకంటే మరి అంత భయంకరమైన సిచ్యువేషను మనం కళ్ళారా చూసాం కదా ప్రియులారా. మరి ఇప్పుడు కూడా అదే సంభవించబోతుంది. ఈ మందిరాన్ని శత్రువులు వచ్చి మరి నాశనం చేయబోతూ ఉన్నారు. ఎవరికి వారుగా పారిపోబోతున్నారు. ఎవరు చనిపోతున్నారా, ఎవరు బ్రతికున్నారా అని చూసుకునే అవకాశం కూడా లేని పరిస్థితులు జరగబోతూ ఉంటున్నాయి. అక్కడ మరి భోజనాలు లేకపోతే ఈ శిరోభూషణాలు తీసివేయడము, పాదరక్షలు పక్కన పెట్టుకోవడము, మరి ఒక పద్ధతి ప్రకారం చేయడము, అవన్నీ అక్కడ జరగకపోతాయి. కాబట్టి మరి దేవుడు అదే విషయాలు తెలియచేసినప్పుడు మీ పాదరక్షములను పాదముల నుండి తీయకయు అంగలార్చకయు ఏడవకయు నుందురు, ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు శిక్షించిపోవుదురు. మీకు మీ దోషములను బట్టి మీకు శిక్ష కలుగును అని దేవుడు సెలవిచ్చిన మాటలను యెహెజ్కేలు ఇక్కడ తెలియచేయడం చూస్తున్నా. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. మరి యెహెజ్కేలు భార్య చనిపోయినప్పటికీ కూడా ఆయన ఆ యొక్క ఆచారాలు ఏమి చేయలేదు. అలాగే అదే యొక్క స్థితి మీకు కూడా సంభవిస్తుంది. అప్పుడు మీరు కూడా ఇలాగే చేస్తారు. ఒకరినొకరు చూసి నిట్టూర్పులు విడుచుకోవడం తప్ప మరి ఆదరించుకోవడాలు కూడా ఉండవు. అలాంటి భయంకరంగా మరి పరిస్థితులు జరగబోతూ ఉన్నాయని ఇక్కడ తెలియచేస్తూ ఇవన్నీ జరుగుతూ ఉంటే అయ్యో మరి దేవుని మాట మేము వినకపోవడం వల్ల మాకు ఇలా జరిగిందే అని చెప్పి ఒకరితో ఒకరు మరి అప్పుడు ముచ్చటించుకుంటారు. అయినా కూడా అక్కడ ఒక మార్పు అనేది ఉండదు. చూడండి 25వ వచనం నుండి, నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులకింపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమార్తెలు నేను తీసివేయు దినమందు
నీకు సమాచారము తెలియచేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీ యొద్దకు వచ్చును. ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడుదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు. చూసారా, దేవుడు యెహెజ్కేలును వారికి సూచనగా మరి నియమించాడు. మరి యెహెజ్కేలు జీవితంలో ఏదైతే జరిగిందో అదే ప్రజలందరి జీవితంలో మరి జరగబోతూ ఉంది అని వారికి దేవుడు మరి యెహెజ్కేలుతో ఒకడొచ్చి, అయ్యో ఈ రీతిగా పట్టణంలో జరగబోతుంది యెరూషలేములో, ఎందుకంటే యెహెజ్కేలు ఇప్పుడు చెరలో ఉన్నాడు, మరలా యెరూషలేములో ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయని ఒకడు వచ్చి చెప్పినప్పుడు మరి దేవుడు ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు, నాకు తెలియచేసిందే సమస్తం జరుగుతుంది అని చెప్పి యెహెజ్కేలు కూడా గ్రహిస్తాడంట. ప్రియులారా, ఇదిగో మరి దేవుడు మనతో ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటుండగా చూడండి, మరి మనము దేన్నైతే ఆశ్రయముగాను అతిశయాస్పదముగాను మనకు కన్నులకు ఇంపైన దానిగాను ఉంచుకొని మరి ఉంటూ ఉన్నామో, అలాంటిది మన ఎదురుండి తీసివేయబడక ముందే మన దేవుని ఎదుట మనల్ని తగ్గించుకొని మన కుమారులు మన కుమార్తెలు దీవించబడినట్లు, మన కుటుంబాలు దీవించబడినట్లు, మరి నిజంగా దేవుని ఉగ్రత అప్పుడు వచ్చిన కోవిడ్ లాగా రాకముందే, ఇంకా భయంకరమైనటువంటి భూమి మీద సంభవించకముందే, వాటికి మనం ఆహుతి కాకముందే మనం దీవించబడినట్లు ప్రార్థన చేసుకుందామా. మహాగణుడమైన మా గొప్ప దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు. అలనాటి ప్రజల పాపం ఏ రీతిగా ఉందో ఈనాటి ప్రజల పాపం అదే రీతిగా ఉంటుండగా నాయన మాకు బుద్ధి కలిగించేటుకు మీరు నాయన అయా రికార్డ్ చేయబడిన తండ్రి ఈ సన్నివేశాలన్నీ మేము తండ్రి తెలుసుకొని ప్రభా మేము మా పిల్లలు రక్షించబడినట్లు ప్రభువా తండ్రి నీకు ఇవ్వవలసిన ఘనత నీ నామానికి చెల్లించవలసిన మహిమ చెల్లిస్తూ ప్రభా పాపం నుండి శాపం నుండి అవిధేయత నుండి మేము విడిపింపబడి ప్రభా నీకు స్తుతి యాగములు సమర్పించేవారిగా ప్రార్థించేవారిగా ప్రకటించేవారిగా నాయనా నేను ఘనపరచువారిగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బలపరచమని ప్రభ ఇష్టమైన తీసివేయబడక ముందే ప్రభా నీ కృపలో తండ్రి మేలుకరంగా ఉండుటకు సహాయము చేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.